హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు శరమామూలుగా మారాయి. ఏటా అగ్ని ప్రమాదాల వల్ల ఎంతో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతున్నా ఆయా భవనాల్లో భద్రత ప్రమాణాల విషయంలో ఇటు భవన యజమానులలో కానీ అటు అధికారులు కానీ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంది. గత 3-4 ఏళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగిన కొన్ని భవనాల్లో పేర్లు మార్చి వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో అగ్ని ప్రమాదాలు జరిగిన భవనాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలోని భవనాలు అగ్ని ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఎన్నో అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇటీవలనే కాకుండా గత 3-4 ఏళ్లుగా అయితే నగరంలో అనేక అగ్ని ప్రమాదాలు జరిగాయి. అవి భారీ నష్టాన్ని మిగిల్చాయని చెప్పొచ్చు. అయితే ఇటు సికింద్రాబాద్ లోను అటు పాత బస్తీలోనూ ఉన్నటువంటి పురాతన భవనాలతో పాటు భవన నిర్మాణం అప్పుడు ఎలాంటి అగ్ని ప్రమాద ప్రమాణాలు పాటించకుండా కట్టినటువంటి భవనాల్లో అయితే ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే గత 3-4 ఏళ్ల నుంచి కూడా అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టాన్ని చేకూర్చున్నటువంటి భవనాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి అనే విషయాలపైన మనము ఒకసారి గమనించినట్లయితే గత 3-4 ఏళ్లుగా అగ్ని ప్రమాదాలు జరిగిన కొన్ని భవనాల పరిస్థితిని అయితే నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. గతంలో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లోని స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి రూబీ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది అయితే ప్రాణాలను కోల్పోగా 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ భవనాన్ని మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. గతంలో రూబీ హోటల్ గా పేరున్నటువంటి ఈ భవనము ఇప్పుడు పార్క్ రాయల్ గా పేరు మార్చుకొని యథావిధిగా ఇక్కడ వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా కూడా భవన నిర్మాణం ఉన్నప్పటికీ కూడా ఆ భవనం పైన ఎలాంటి యాక్షన్ అనేది జరగలేదు. ఇక మనం చూసుకున్నట్లయితే గతంలో దక్కన్ మాల్ లో కూడా చాలా పెద్ద అగ్ని ప్రమాదమే జరిగింది. మినిస్టర్ రోడ్డులో ఉంటుంది. అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. అయితే ఈ భవనము ఏదైతే నివాస యోగ్యమైన భవనం కాదని చెప్పి గతంలోనే అధికారులు ఈ భవనాన్ని కూల్చేశారు. అయితే తరువాత ఎటువంటి సెట్ బ్యాక్లు లేకుండా 2014లో అయితే ఈ భవనానికి తిరిగి మళ్ళీ నిర్మించి అయితే ఇందులో వ్యాపార సముదాయాలను నిర్వహించారు. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఈ భవనాన్ని పూర్తిగా కూల్చేశారు. కానీ ఈ భవన యజమానులు తిరిగి ఆ ప్రదేశంలో భవనాన్ని నిర్మించడానికి చూస్తున్నారు. ఇదే విధంగా సికింద్రాబాద్ సరోజిని రోడ్డులోని స్వప్నలోక్ బిల్డింగ్ లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగితే ఇందులో 6 మంది అయితే మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి పోలీసు అధికారులు కూడా వ్యాపారస్తులపై కేసు నమోదు చేశారు. అయితే ఈ దెబ్బతిన్నటువంటి స్వప్నలోక్ బి కాంప్లెక్స్ భవనాన్ని అయితే సీజ్ చేశారు. ఇప్పటికే 70% భవనంలో ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కాల్ చేసినప్పటికీ కూడా 30% అయితే వ్యాపారాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే బోయగూడ ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ పైప్ గోదాం ఏదైతే ఉందో, అంటే గతంలో అది స్క్రాప్ గోదాంగా ఉండేది. స్క్రాప్ గోదాంగా ఉన్నప్పుడు అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 12 మంది మరణించారు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో అదే ప్లేస్ లో స్క్రాప్ గోదాం ప్లేస్ లో స్టీల్ గోదాం ను నిర్మించి అక్కడ కూడా వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలా నగరంలో అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి భవనాలు అనేకం ఉన్నాయి. ఆ భవనాలన్నింటిలోనూ కూడా తిరిగి వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి అంటే కొన్ని భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా కూల్చేయడమా లేకపోతే అగ్ని ప్రమాద ప్రమాణాలు అన్ని పాటించి భద్రతా ప్రమాణాలు పాటించి తిరిగి పునర్నిర్మాణం చేయడమా అనేది అయితే జరగట్లేదు. ఇలా ప్రమాణాలు లేనటువంటి భవనాల్లో కూడా కొన్ని భవనాల్లో వ్యాపారాలు అయితే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు వచ్చి ఆ సమయంలోనే హడావిడి చేసి వెళ్ళిపోతారు. ఆ సమయం వరకే ఆ భవనాలను సీజ్ చేస్తారు. తరువాత యథావిధిగా యజమానులు తిరిగి అదే భవనాలకు అంటే ఏమాత్రం భద్రతా ప్రమాణాలు లేని భవనాలకు తిరిగి పర్మిషన్లు తెచ్చుకొని అవే భవనాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
ఈ విషయంలో అయితే అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలను నిర్మూలించాలంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి నగరంలో ఉన్నటువంటి దాదాపు 6,000 భవనాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేని భవనాలు, ఆ భవనాలన్నీ సీజ్ చేయాలని నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో రజిత, HM టీవీ, హైదరాబాద్.